ఆల్రైట్ గైస్, మనం లాస్ట్ వీడియోలో ఐడీస్ అండ్ క్లాసెస్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్లో ఉన్న హెచ్టిఎంఎల్ ఎంటైటీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో హెచ్టిఎంఎల్ ఎంటైటీస్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. సో దీనికోసం నేను ఇంకో ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా, 11.html. సో యాజ్ యూజువల్గా బాయిలర్ టెంప్లెట్ కోడ్ అయితే చేసేసుకుందాం. సో నేను ఇక్కడ టైటిల్లో హెచ్టిఎంఎల్ ఎంటైటీస్ అయితే ఇస్తాను. సో నేను నెక్స్ట్ div క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నా, div డాట్ ఓకే కన్ అనేది ఒక క్లాస్ అయితే నేను క్రియేట్ చేశాను. సో దీని లోపల ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నా, దిస్ ఈజ్ పారాగ్రాఫ్. ఓకే, ఇది సేవ్ చేస్తున్నా అండ్ దీన్ని మనం ఒకసారి లైవ్ సర్వర్తో అయితే రన్ చేద్దాం. ఓకే, మనకి దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అనేది అయితే వచ్చింది. సో అదేవిధంగా నేను ఇంకో డివ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా, డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు కంటైనర్. ఓకే మళ్ళీ దీనిలో ఇంకో పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే క్రియేట్ చేస్తున్నా, దిస్ ఈజ్ అనదర్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, ఇక్కడ చూడొచ్చు దిస్ ఈజ్ అనదర్ పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే వచ్చింది. సో నాకు ఇక్కడ స్పేస్ అనేది అయితే కావాలి. సో అనదర్ తర్వాత నాకు స్పేస్ అనేది అయితే కావాలి. సో నేను ఇలా స్పేసెస్ అయితే ఇస్తున్నా, దీన్ని సేవ్ చేద్దాం. సో నాకు ఇక్కడ స్పేసెస్ అయితే రాలే. సో నేను ఎక్కడైతే స్పేసెస్ ఇచ్చాను, బట్ ఎంత స్పేస్ ఇచ్చినా ఇక్కడైతే నాకు 1 క్యారెక్టర్ స్పేస్ మాత్రమే వచ్చింది. సో మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే దీన్ని యాంపర్సైన్ అంటారు, యాంపర్సైన్ NBSP. సో ఇలా పెడదాం. ఎప్పుడైతే ఇది రాస్తాం మనకి క్యారెక్టర్ స్పేస్ అనేది అయితే వస్తుంది. చూద్దాం, ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఒక క్యారెక్టర్ స్పేస్ వచ్చింది. సో దీన్ని మనం హెచ్టిఎంఎల్ ఎంటైటీస్ అయితే అంటాం. సో అదేవిధంగా మనం ఈ క్యారెక్టర్స్ ఎన్ని రాస్తే అన్ని మనకి స్పేస్ అనేవి వస్తుంటాయి. సో ఇక్కడ చూడొచ్చు ఇంత స్పేస్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా నేను స్పేస్ అయితే క్రియేట్ చేశాను. సో నేను దీన్ని అస్సలు రికమెండ్ చేయను. ఇది మనం వెబ్ పేజ్లో అయితే ఇలా వాడకూడదు. ఇది చాలా అగ్లీగా అండ్ అస్సలు బాగా కనిపించదు. సో ఒక రిఫరెన్స్ కోసం అయితే నేను దీన్ని అయితే క్రియేట్ చేశాను. సో జస్ట్ మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నా. బట్ మీరు ఒకవేళ వెబ్ పేజెస్ అనేవి క్రియేట్ చేస్తే సో ఇదైతే వాడద్దు. మనం సిఎస్ఎస్లో మార్జిన్ ప్యాడింగ్ వాడి మనమైతే స్పేసెస్ని క్రియేట్ చేద్దాం. అదేవిధంగా నేను Ctrl+D ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనం కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో దానికోసం నేను కాపీ లైన్ అనేది అయితే నేను Ctrl+Dకి అయితే నేను పెట్టుకున్నా. సో అదేవిధంగా మనం నెక్స్ట్ మాట్లాడినట్టయితే పౌండ్ సింబల్ గురించి. సో మీరు అనొచ్చు, సో పౌండ్ అంటే ఏంటి అని చూపిస్తాను. సో ఇక్కడ పౌండ్ కోసం యాంపర్సైన్ పౌండ్. ఓకే, ఇలాగైతే రాస్తే మనకి పౌండ్ సింబల్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ పౌండ్ సింబల్. ఓకే, సేవ్ చేద్దాం. సో చూసుకోవచ్చు ఇది పౌండ్ సింబల్. సో ఇది ఒక HTML ఎంటైటీ. సో మళ్ళీ కాపీ లైన్ చేసాం. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం రాద్దాం అనుకుంటున్నా అంటే ఈ విధంగా అయితే నాకు క్యారెక్టర్ అనేది రావాలి. ఓకే, దిస్ ఈజ్ ఇటాలిక్ మాత్రమే వచ్చింది నాకు. బట్ నేను ఇక్కడ ఏం రాశాను, లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ యూజ్ చేసి నేను ఇదైతే రాశాను. సో నాకు ఇది ప్రింట్ అవ్వాలి. సో అదైతే నాకు ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు. సో దానికోసం ఏం చేస్తామంటే మనం సో ఇక్కడ HTMLలో ఇంకో ఎంటైటీ అనేది ఉంటుంది. సో యాంపర్సైన్ LT కాలన్. ఓకే, LT కాలన్ అనేది మనకి లెస్ దాన్ సైన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మనం గ్రేటర్ దాన్ సైన్ కావాలంటే మళ్ళీ యాంపర్సైన్ GT కాలన్. ఓకే, సేవ్ చేద్దాం. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్ అయితే వచ్చేసింది. సో ఐకి. సో ఈ విధంగా మనం వాడాలంటే
మనం హెచ్టిఎంఎల్లో హెచ్టిఎంఎల్ ఎంటైటీస్ అనేది అయితే యూజ్ చేయాలి. సో అదేవిధంగా నెక్స్ట్ మాట్లాడినట్టయితే కాపీరైట్ గురించి. సో కాపీరైట్ సింబల్ తెలిసే ఉంటుంది. సో దానికోసం మనం యాంపర్సైన్ కాపీ అనేది అయితే యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాపీరైట్ సింబల్. ఓకే, సేవ్ చేస్తున్నాం. సో ఇది కాపీరైట్ సింబల్. ఓకే, ఈ విధంగా మనం సింబల్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నా, అండ్ మనం ఎంటీ స్పేస్. సో ఎంటీ స్పేస్కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాంపర్సైన్ #8203 కాలన్ అయితే ఇస్తాం. సో అదేం చేస్తుందంటే ఒక ఎంటీ స్పేస్ని అయితే క్రియేట్ చేసింది. సో దిస్ ఈజ్ ఎంటీ స్పేస్. ఓకే, సేవ్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఒక ఎంటీ స్పేస్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఒక ఎంటీ స్పేస్ వచ్చింది. సో మనం వాట్సాప్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంటీ మెసేజెస్ని అయితే మనం పంపించలేం. బట్ మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఈ ఎంటీ ట్యాగ్ని కాపీ చేసి పంపించుకోవచ్చు. సో ఈ విధంగా. సో ఇక్కడ చూడొచ్చు ఒక క్యారెక్టర్ అనేది అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఎంటీ స్పేస్ని అయితే యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మాట్లాడినట్టయితే మనకి చాలా ఎంటైటీస్ ట్యాగ్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఎంటైటీస్ అనేవి అయితే ఉంటాయి. సో వాటన్నిటి కోసం మీరు ఇవన్నీ కూర్చొని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం గూగుల్లోకి వెళ్ళి HTML ఎంటైటీస్ రెఫరెన్స్ అని కొడితే ఓకే మనకి చాలా రెఫరెన్స్ అనేవి అయితే దొరుకుతాయి. చూసుకోవచ్చు మనకి ప్రతిదీ ఒక రెఫరెన్స్. సో మనం ఇక్కడ మన కీబోర్డ్లో లేనివైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏ అయితే యూజ్ చేస్తున్నాం. సో దీన్ని కాపీ చేద్దాం. సో అదేవిధంగా ఈ లైన్ని డౌన్ చేద్దాం, ఈ ప్లేస్లో అయితే పేస్ట్ చేసేద్దాం. సో దిస్ ఈజ్ అనదర్ ఎంటైటీ. ఓకే, సేవ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఈ అయితే వచ్చేసింది. సో అదేవిధంగా మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనం అన్ని ఎంటైటీస్ని నేర్చుకునే అవసరం అయితే లేదు. జస్ట్ మీకు ఎప్పుడైనా మీ వర్క్లో ఏదైనా రిఫరెన్స్ కావాలంటే మీరు జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి మీ యొక్క క్వెరీని అయితే టైప్ చేయండి. ఆటోమేటిక్గా చాలా సర్చ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు అన్ని లెటర్స్ ఉన్నాయి. సో మనకి కీబోర్డ్లో లేని లెటర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మనం HTML పేజ్లో. సో ఐ హోప్ మీకు ఈ కంప్లీట్గా ఎంటైటీస్ గురించి తెలిసింది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయా. సో NBSP నాన్ బ్రేకింగ్ కేస్ అనేది అయితే దీన్ని అంటారు. ఐ హోప్ మీకు ఈ వీడియో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.